కలుగును గాక. ఆమేన్. మనము మార్గముల గురించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. నీతి మార్గము అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పటి వరకు తెలుసుకుంటూనే వస్తున్నాం. అయితే నీతి మార్గం ఉంది. ఆ నీతి మార్గము తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి వెల్లడి పరచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఉన్నాం. అయితే మనుష్యులు ఆ నీతి మార్గమును అనుసరించకుండా తమ స్వనీతిని ఏర్పాటు చేసుకోవటానికి చాలా మంది ప్రయత్నము చేస్తూనే ఉంటారు. అప్పటి కాలమందు, ఇప్పటి కాలమందు, రాబోవు కాలమునందు కూడా మనుషులు స్వనీతిని స్థాపించుకోవాలనే ప్రయత్నమే చేస్తారు. ఏలయనగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని గనక చదివితే, ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆమేన్. కాబట్టి దేవుని నీతికి లోబడలేదు. ఎందుకు లోబడలేకపోయారు? స్వనీతిని వాళ్ళు స్థాపించారు. దేవుని నీతిని ఎరుగలేదు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నటువంటి వాళ్ళు. ఎరుగుట అంటే తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు ఒక నీతి మార్గమును ఏర్పాటు చేశాడు. ఆ నీతి మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే అనేటువంటి విషయము వాళ్ళు ఎరుగక ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వనీతిని స్థాపించటానికి ప్రయత్నము చేస్తూ దేవుని నీతికి లోబడటం లేదు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. తామే నీతిమంతులమనే తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? తామే నీతిమంతులమని తమ స్వనీతిని స్థాపించేటువంటి వాళ్ళందరూ వాళ్ళు మేమే నీతిమంతులము అని అనుకుంటుంటారు. చాలా మంది దినాల్లో కుటుంబ వ్యవస్థలలో కూడా భార్యాభర్తలైనటువంటి వాళ్ళు, పిల్లలైనటువంటి వాళ్ళు అందరూ ఉంటే చాలా మంది స్త్రీలు గాని పురుషులు గాని వాళ్ళు అనుకునే మాట ఏంటి? మేమే పరిశుద్ధులం, ఈ కుటుంబంలో మేమే నీతిమంతులము అని ఇతరులను తృణీకరించేటువంటి వాళ్ళుగా ఉంటారు. చాలా కుటుంబాలు ఉన్నాయి ఇలా. భార్యాభర్తల మధ్య కూడా భర్త ఒకవేళ లోక సంబంధమైనటువంటి వాడుగా లోక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే ప్రేమతో వాళ్ళని దగ్గరికి తీసుకొని మన ప్రవర్తన ద్వారా వాళ్ళ యొక్క నడవడికని రాబట్టుకోవలసినటువంటి వాళ్ళుగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళని ఏం చేస్తారు? తృణీకరిస్తారు. దగ్గరకు కూడా రానీరు. వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళని అవమానకరంగా మాట్లాడతారు. వీళ్ళు కేవలము తమ్మును తామే నీతిమంతులు అని చెప్పుకునేటువంటి గుంపు వారు. కానీ వీళ్ళు చెప్పుకుంటున్నారు నీతిమంతులమని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ నీతి అనేటువంటిది ఎక్కడ కలుగుతుందని ఇంతకుముందు పాఠ్య భాగంలో తెలుసుకున్నాము. ఒక మనుషునికి నీతి ఎక్కడ కలుగుతుంది? మనిషి యొక్క హృదయములో కలుగుతుంది. ఆ నీతి ఎలా కలుగుతుంది? దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముటి మృతులలో నుండి లేపెనని హృదయమునందు విశ్వసించిన ఎడల నీకు నీతి కలుగుతుంది. కాబట్టి నీ హృదయములో
ఒక విశ్వాసము కలిగినటువంటి వాడిగా నీవు ఉండాలి. అందుకనే ఇలా తమను తామే నీతిమంతులుగా కనబరుచుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము చదివితే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకున్న వారే కాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఏమెరుగును? హృదయాలను ఎరుగును. హృదయములో నీతిని ఎరుగు. హృదయములో ఏముండాలి? నీతి నీతి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఎతుకుతున్నాడు, ఏమి చూస్తున్నాడు? హృదయములలో దేవుడు ఉన్నాడు. హృదయమును చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి తాను నీతిమంతుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి అని ఇతరులను తృణీకరిస్తున్నటువంటి వ్యక్తి యొక్క హృదయములో నీతి అనేది ఉన్నదా లేదా అనేది పరిశీలన ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. కాబట్టి జనం ముందు వచ్చేసి, ప్రజలందరి ముందుకు వచ్చేసేసి మేము నీతిమంతులము అని అగపరుచుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారందరూ కూడా వారి హృదయములలో నీతి ఉన్నదా లేదా అనేటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ హృదయాన్ని పరిశీలించి అతనిని నీతిమంతునిగా ఎంచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా కొందరైతే వాళ్ళు నీతిమంతులు అనిపించుకోవాలని సేవకులైనటువంటి వాళ్ళ మీద వాళ్ళు అనేక రకాల క్వశ్చన్లు అడగటము, తెలిసి అడగటము, లేకపోతే ఇంకా అనేక రకాలుగా, ఎందుకంటే అతనికన్నా నేను గొప్పవాడిని లేకపోతే అతనికన్నా నీతిమంతుణ్ణి అని అనిపించుకోవాలనే కోరిక వారిలో ఉంటుంది. కానీ వారి హృదయము కూడా ఆయన ఎరుగును. సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. లూకా 10:29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసయ్యను అడిగాను. యేసునంటాడు, తాను నీతిమంతుడు అయినట్టు కనబరుచుకొనగోరి. దేవుడేమో ప్రధానమైనటువంటి ఆజ్ఞల గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యం, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణమైన విధానములో నీవు ప్రేమించాలి అని చెప్పుచున్నాడు. అదే సమయంలో నీ పొరుగు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు నీవు సరిగా ఉత్తరం ఇచ్చింది, అలాగూ చేయము అప్పుడు జీవించదమని అతనితో చెప్తున్నాడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి వాడు ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞలను ధర్మశాస్త్రము నుండి చెప్తున్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు అని చెప్పి నువ్వు అలాగూ చెయ్యి అన్నాడు. వెంటనే అతనికి ఏమొచ్చింది? ఇగో ప్రాబ్లం వచ్చేసింది. ధర్మశాస్త్రం కూడా నాకు తెలుసు, కాబట్టి ధర్మశాస్త్రము తెలుసు కాబట్టి నేను ధర్మశాస్త్రానుసారంగా నేను నీతిమంతుడు అవుతాను అనేటువంటి క్రియల మూలంగా నీతిమంతుడు అవుతాను అనేటువంటి ఆలోచన విధానము అతని హృదయములో ఉంది. కాబట్టి వెంటనే అతనికి తెలుసు, ఏమన్నాడు, తాను నీతిమంతుడైనట్టుగా కనబరుచుకోవాలని అనుకొని ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? అవును గాని అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడు? తెలిసే అడుగుతున్నాడు. తాను నీతిమంతుడు అని చెప్పుకోవడం కోసం. ఎందుకు? కేవలము తాను నీతిమంతుడు అనుకోవాలి. కాబట్టి చాలా మంది క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళకి తాము నీతిమంతులు అనుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు మధ్యలో ఇంటరాక్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. ప్రజలందరి దృష్టిలో మేము నీతిమంతులము అని కనబరుచుకోవాలి. ఇంకా కొంతమంది ఉపవాసాలు చేసేటప్పుడు ముఖాలన్నీ కూడా వికారం చేసుకొని నీరసంగా ఉన్నట్టుగా చాలా డేలా అయిపోతే ఎదుటోళ్ళు వచ్చి అడగాలి, అమ్మా సార్ ఏమండి
ఏంటండి ఇంత నీరసంగా ఉన్నారు మీరు అంటే, ఏదో చాలా కాలం నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను లేండి. అంటే లోపల ఉద్దేశం ఏంటి? తెలుసుకుంటున్నారు. అనిపించుకోవాలి నీతిమంతుడని అనిపించుకోవాలి. అబ్బాయి ఎంత భక్తుడండి, భక్తురాలండి, నీతిమంతురాలు అండి, నీతిమంతుడండి అనిపించుకోవాలండి. అలాగే మీరు ధర్మము చేయనప్పుడు కూడా చేస్తే అప్పుడు ఏం చెప్తున్నా, ఒక చేత్తో చేసేది ఇంకో చేతికి తెలియకుండా చేయమంటే ఈ చేతిలో దేవుడు చెయ్యి పెట్టి చూసుకొని జాగ్రత్తగా, ఏది చిన్న నోటు దొరికిందా పెద్ద నోటు దొరికిందా? పెద్ద నోటు దొరికిందనుకో టక్కన దాన్ని వదిలేసి మళ్ళా దాని లోపల ఉన్న చిన్న నోటు కోసం ఎతికి అది కూడా జనమందరికి కనబడేటట్టుగా ఆ నోటు వాళ్ళకి, బిచ్చగాళ్ళకి కానీ ఎవరికైనా వేసేటప్పుడు అందరూ చూస్తున్నారు లేదా అని చూసి ఆ పక్కన నలుగురు ఐదుగురు కలిసి విశ్వాసులు వెళ్తున్నారు అనుకోండి, ఆ విశ్వాసుల్లో ఒక విశ్వాసి వాళ్ళందరి ముందు గొప్ప వ్యక్తి అనిపించుకోవాలని టక్కని తీసేసి ఇవ్వటం, చూసేటట్టుగా ఇవ్వటం, ఇది ఏమంటారు? నీతిమంతుడు అనిపించుకోవటం. తాను ఆ ఉన్నటువంటి మందిలో నీతిమంతురాలు, నీతిమంతుడు అని అనిపించుకోవాలని హృదయములో అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీ హృదయమును పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు? నీ నీతి అనేది ఉండేది నీ హృదయములోనే. అందుకని మన హృదయములను ఎరిగిన వాడు ఆయన. నీవు దేవుని నీతి కలిగినటువంటి వానిగా ఉన్నావా? అయితే దేవుని నీతి నీలో ఉంటే నువ్వు ధర్మం చేసేటప్పుడు ఒక చేత్తో చేసింది ఇంకో చేతి కూడా తెలియకుండా నువ్వు ధర్మం చేసేవాడు. దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి వానిగా ఉంటావు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు సహజ సిద్ధంగానే ఉంటావు తప్ప వాళ్ళు చూసే విధంగా, వాళ్ళు చూస్తున్నప్పుడు నీరసంగా కనపడుతూ వికారంగా పెట్టి ఉండవు. నీలో ఒకవేళ నీరసము వచ్చినా దాన్ని కవర్ చేసుకొని మామూలుగానే ఉంటావు. వాళ్ళ చేత అనిపించుకోవాలని ఉద్దేశము నీ హృదయములో కలగకూడదు. గుర్తించాలి, వాళ్ళు గుర్తించాలని, లేకపోతే వాళ్ళు నిన్ను నీతివంతుడు, నీతివంతురాలు అనుకోవాలని నీవు గనక చేసావంటే ఫలం లేదు. ఈ నీతిమంతునికి రావలసినటువంటి ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్వనీతిని స్థాపించుకోవాలనే ప్రయత్నము మానవుడు చేస్తూనే వస్తున్నాడు. దేవుని నీతి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నీతిని ఇక్కడ స్థాపించాడు. ఆ నీతి మొత్తం దేవుని యొక్క వాక్యములో రాయబడింది. ఇంకొక విషయం మీరు గ్రహిస్తే, కీర్తనలు గాని, సామెతలు గాని, పాత నిబంధన గ్రంథములో నీతిమంతుల గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు అని, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి అని, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళిపోతుంది అని, నీతిమంతుడు ఆకలి కొనడు అని, సింహపు పిల్లలైనా కూడా కలిగి ఉంటాయి గాని ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వానికి కొదువా ఉండదు అని. ఆ తర్వాత నీతిమంతులైనటువంటి వాళ్ళు యెహోవా గుమ్మము వారి కొరకు తీయబడుతుంది, ఆ గుమ్మములో వాళ్ళు ప్రవేశిస్తారు అని, నీతిమంతులైనటువంటి వాళ్ళు నివాస స్థలము ఆశీర్వదింపబడుతుంది అని, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు అని
అనేకమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. పాత నిబంధనలో కనబడతాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి చెప్పుచున్నాడు? ఆయన వచ్చినప్పుడు రోమీలకు రాసిన పత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు లేఖనంలో రాయబడినటువంటి నీతిమంతుడికి ఆశీర్వాదాలు వస్తాయి, నీతిమంతుడు దీవించబడతాడు, నీతిమంతుడు ఆకలి కొనడు, నీతిమంతులకి నివాస స్థలం ఉంటుంది. ఇట్లా నీతిమంతులకు ఇందాక చెప్పబడిన ఆ ఆశీర్వాదములన్నీ కూడా మరి ఇప్పుడు ఎవరికి చెందాలి? గ్రహించండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. కాబట్టి నీతిమంతుడు లేడు, లేడు, ఒక్కడు కూడా లేడన్న. మరి ఆశీర్వాదాలన్నీ ప్రభువైన యేసును ఎవరికి ఇవ్వాలి? ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి? ఎవరు పొందుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము చూడండి. ఆయన కృప కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసును నమ్మువారు ఆయన కృప చేతనే ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా అని ఫుట్నోట్లు అంటున్నాడు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన నీతిమంతులైన వారికి కలుగు ఆశీర్వాద ఫలములన్నీ కూడా అనగా నూతన నిబంధనలో ఉన్న మనము కృపచేతనే. మరి పాత నిబంధనలో ఉన్న వాళ్ళంతా ధర్మశాస్త్ర క్రియా సంబంధమైన విధానములో వెంటాడారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించాలని ప్రయత్నము చేశారు. అయితే ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనము ఆయన ఉచితమైన కృప చేత ఉచితముగా మనలను ఆయన నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి విశ్వాసము ద్వారా, రెండవది నమ్ముట నమ్మువారు 3:29లో చెప్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. నీతి కలుగునను నిరీక్షణ కలిగిన వానిగా విశ్వాసముందు నువ్వు కొనసాగవలసిన వాడుగా ఉన్నావు. ఆయన నిన్ను నీతిమంతునిగా ఎంచుకున్నాడు, ముద్రించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము ఆయన నామమందు విశ్వాసముంచి ఆయన చేసిన కార్యములన్నీ నీవు నమ్మినట్టయితే, నీ హృదయమునందు నువ్వు విశ్వసించాలి. ఆయన కార్యములను నీవు నమ్మినట్టయితే, ఆయన లేఖనములను నీవు నమ్మినట్టయితే, ఆయన మాటలను నీవు నమ్మినట్టయితే, కేవలము కృప చేతనే యేసుక్రీస్తు నందు విమోచింపబడినటువంటి వానిగా,
ఉచితముగా ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 25వ వచనము 3వ అధ్యాయము రోమిలు రాసిన పత్రికలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండు. నీతిమంతునిగా తీర్చువాడునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ఓరిమి వలన ఉపేక్షించుట. పూర్వకాలము నుండి నీవు చేసిన ప్రతి దోషము, అతిక్రమణ, అపరాధాలు, పాపాలు వీటన్నిటినీ కూడా ఆయన ఓరిమి వలన ఉపేక్షించాడు. వాటన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. ఇక మీదట నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను. కాబట్టి ఇప్పుడు నిన్ను ఉచితమైన కృప చేత నిర్హేతుకముగా ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన ఆశీర్వాదములన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా కృప చేత మనకు అనుగ్రహింపబడుతున్నాయి. కాబట్టి నీవు యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన ప్రతి కార్యమును, ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వు నమ్ముట వలన నీ హృదయములో నీతి అనేది ఆయన నీ కలుగజేస్తున్నాడు విశ్వాసము ద్వారా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నీ స్వనీతి అనేది ఇక్కడ పనికి రాదు. నేను అది అని దేనికి పనికి రావు. దేవుని నీతి మార్గము నీకు తెలియజేయబడుతుంది. ఆ మార్గములో నీవు నడవాలి. అప్పుడు నీకు చెప్పబడిన పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాద ఫలమును నీవు పొందుకొనచున్నావు. నీ కొరకే అవన్నీ రాయబడినవన్నీ గ్రహించుకొని ప్రతి వాక్యాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోగలవు సన్నిధిలో. ఇంకా వీటన్నిటి గురించి మనకు రెఫరెన్స్ తో సహా నేను టైం లేదు, షార్ట్ మెసేజ్ కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మీ హృదయములో ఫలింపులో నీకు తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్.